అనామిక అవని ఇద్దరు కూడా పికిల్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం చాలా బాగా సాగుతూ ఉంటుంది. డబ్బులు బాగా వస్తూ ఉంటాయి. అయితే ఒకరోజు అవని తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏది కావాలన్నా ప్రతి చిన్న విషయానికి డబ్బులు మా అత్తగారిని అడిగి తీసుకోవాల్సి వస్తుంది. మేము వ్యాపారం చేయడం ఏంటో, ఆమెకి డబ్బులు ఇవ్వడం ఏంటో, మళ్ళీ మాకేదైనా అవసరం వస్తే ఆమెని అడుక్కోవడం ఏమిటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి రూట్ మార్చాల్సిందే, ఏదో ఒకటి దీని గురించి ఆలోచించాల్సిందే అని తనలో తాను ఆలోచిస్తూ ఉండగా అనామిక అక్కడికి వస్తుంది. అవని, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పచ్చళ్ళు మొత్తం అయిపోయాయి. ఈరోజు పచ్చళ్ళు తయారు చేయాలి. ముందు మార్కెట్కి వెళ్ళి మనకు కావలసిన సరుకులన్నీ తెచ్చుకుందాము పదా. అందుకు అవని సరే అంటుంది. ఇక ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన చికెను మటను అన్నీ తీసుకుని తిరిగి ఇంటికి వెళ్తారు. ఇక హడావిడిగా పికిల్స్ తయారు చేస్తూ ఉంటారు. తయారీ అంతా పూర్తయిన తర్వాత అనామిక, అవని ఇవన్నీ సర్దుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అక్క అని వాటిని సర్దుతూ ఉంటుంది అవని. అప్పుడే ఆమెకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి వేరే పాత్రను తీసుకొచ్చి కొంచెం పచ్చడిని ఆ పాత్రలో పెట్టేసి ఏమీ తెలియనట్టుగా తన గదిలో పెట్టి తిరిగి వస్తుంది. ఇక అక్కడ ఉన్న పచ్చళ్ళన్నీ సర్దుతూ ఉంటుంది. అదంతా పూర్తయిన తర్వాత అనామిక, సరే నేను షాప్కి వెళ్తాను, నువ్వు కూడా త్వరగా వచ్చేసే. సరే అక్క అంటుంది అవని. ఇక వెంటనే అనామిక పచ్చళ్ళు తీసుకుని బయటకు వెళ్తుంది. అది గమనించిన వెంటనే తన గదిలోకి వెళ్ళి తన స్నేహితురాలైన శాంతికి ఫోన్ చేస్తుంది. శాంతి, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అవును, ఇంట్లోనే ఉన్నాను. సరే, నేనొక 10 నిమిషాల్లో మీ ఇంటికొస్తాను, నీతో పనుంది, ఎక్కడికి వెళ్ళక. అందుకు శాంతి సరే అని చెప్తుంది. 10 నిమిషాల తర్వాత పక్కన పెట్టిన పచ్చళ్ళు మొత్తం తీసుకుని అవని శాంతి ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇదిలా ఉండగా అనామిక అక్కడ అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కస్టమర్లు రావడంతో ఆమె ఆ హడావిడిలో పడిపోతుంది. అవని తన స్నేహితురాల దగ్గరికి వెళ్తుంది. అక్కడ శాంతి, ఏంటే ఈ పచ్చళ్ళు నా కోసం ఉచితంగా తీసుకొచ్చావా ఏంటి? అదేం కాదు గాని నీకొక మంచి బిజినెస్ ప్లాన్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. ఏం బిజినెస్ అని అడుగుతుంది శాంతి. అప్పుడు అవని, ఏం లేదు, ఈ పచ్చళ్ళతో నువ్వు ఆన్లైన్లో బిజినెస్ చేసుకో. అందులో వచ్చే దాంట్లో 40% నీకు, 60% నాకు. ఏమంటావు? ఇదేదో బాగానే ఉందిగా. సరే అంటాను, ఇంకేమంటాను. అయితే ఇప్పుడు అమ్మే రేట్లకి అదనపు రేట్లేసి అమ్ము, అప్పుడే మనకి బాగా లాభం వస్తుంది. అలాగే వాట్సాప్ నెంబర్ నాదే ఇవ్వు, నీ ఫోన్లో కూడా అదే లాగిన్ చేసుకో. ఇద్దరం ఒకే నెంబర్ యూజ్ చేద్దాం. బిజినెస్ చేయి. కొందరు కస్టమర్లతో నేను మాట్లాడతాను, కొందరితో నువ్వు మాట్లాడొచ్చు. అందుకు శాంతి సరే అంటుంది. అవని తనకి జాగ్రత్తలు చెప్పి రేట్లు కూడా చెప్పి నెలకు 2 సార్లు ఇలా ఇచ్చి వెళ్తానని కూడా చెప్పి అక్కడి నుంచి అనామిక దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమైందవని, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు? అందుకు అవని ఏదో సాకు చెప్తుంది. ఇక ఇద్దరు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. శాంతి చేస్తున్న బిజినెస్ కూడా బాగా సాగటంతో ఆన్లైన్లో పచ్చళ్ళ వ్యాపారం బాగా ఉంటుంది. దాని నుంచి వచ్చిన డబ్బుని శాంతి అవని ఇద్దరు కూడా తీసుకుంటూ ఉంటారు. అవని ఆ డబ్బు మొత్తం ఎవరికీ తెలియకుండా దాచిపెడుతూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు అవని అనామిక ఇద్దరు వాళ్ళ పికిల్స్ షాప్లో ఉండగా శాంతి నుంచి ఫోన్ వస్తుంది. అవని ఫోన్ రాగానే పక్కకెళ్తుంది. అక్కడ ఫోన్ మాట్లాడుతూ, ఏంటి శాంతి ఈ టైంలో ఫోన్ చేసావు? ఏదైనా ఉంటే గనక మెసేజ్ చేయొచ్చు కదా. నీకెన్ని మెసేజ్లు చేశాను, నువ్వేమో ఆన్లైన్లో లేవు, అందుకే ఫోన్ చేశాను. చూడు, చాలా మంది కస్టమర్లు చికెన్ పికిల్స్ చాలా రేట్లున్నాయి అని చెప్పి వద్దంటున్నారు. మరికొందరైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను కానీ ఎందుకైనా మంచిది మనం రేట్లు కొంచెం తగ్గించేయడం మంచిది అనుకుంటా. వాళ్ళందరికీ సమాధానం నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా, అంతేగాని రేట్లు తగ్గిస్తే మనకి ఏం లాభం ఉండదు. నీకు అర్థమవుతుందా? ఏమోనమ్మా, నీ ఇష్టం. నేనైతే వాళ్ళకి సమాధానం చెప్పలేను, నువ్వే సమాధానం చెప్పుకో అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే అవని తన మొబైల్ డేటాని ఆన్ చేసి ఎవరైతే తన పికిల్స్ ఎక్కువ రేట్లున్నాయని మెసేజ్లు పెట్టారో వాళ్ళకి వాయిస్ మెసేజ్లు పెట్టడం మొదలు పెడుతుంది. మీరు పచ్చళ్ళ గురించి ఎక్కువ మాట్లాడద్దు, మేము రీజనబుల్ రేట్స్కే ఇస్తున్నాం. అవి కూడా కొనలేని వాళ్ళు ఉంటారా చెప్పండి? ఇవి కూడా కొనలేకపోతే నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. అలా 2 రోజులు గడిచాయి. తన పెట్టిన ఆడియోలన్నీ కూడా సేవ్ చేసుకొని ఇద్దరు వ్యక్తులు అవనిని వెతుక్కుంటూ వాళ్ళ షాప్ దగ్గరికి వస్తారు. ఆ సమయంలో అవని షాప్లో ఉండదు, అనామిక ఉంటుంది. అనామిక పికిల్స్ అంటే నువ్వే కదా? మీకిష్టం వచ్చినట్టుగా ఇలా మెసేజ్ పెట్టడం ఏంటండి ఇది సరైన పద్ధతేనా? ఆ మాటలకి అనామిక ఆశ్చర్యపోయి, ఏం జరిగింది,
ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, నాకు అసలేమీ అర్థం కావట్లేదు అంటుంది. ఇదిగోండి, మీరే కదా నాతో చాట్ చేసింది, ఇదిగోండి మీ 2వ నెంబర్ అని ఆ చాటింగ్ని ఆడియోస్ని అన్నీ వినిపిస్తాడు. ఇది నా నెంబర్ కాదండి, ఇది మా చెల్లెల నెంబర్ అవనిది. ఆమె ఇలా చేసిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్క నిమిషం అండి అని వాళ్ళతో చెప్పి అవనికి కాల్ చేస్తుంది. అవని చాలా హడావిడిగా అక్కడికి వస్తుంది. ఆమె వచ్చేలోపు అక్కడున్న రేట్లు కూడా చూస్తాడు అతను. అవని అక్కడికి రావటంతోనే అవన్నీ చూపిస్తూ ఆమెను తిట్టడం మొదలు పెడతాడు. అనామిక అతన్ని అడ్డుకొని అతనికి సర్ది చెప్తుంది. చూడండి, మాకిచ్చిన రేట్లు, ఇక్కడ బోర్డు మీద పెట్టిన రేట్లు ఎంత వేరియేషన్ ఉందో చూడండి. ప్రజల్ని ఇలా ఎందుకని మోసం చేస్తున్నారు? ఆ మాటలకి అవని చాలా కోపంగా, చూడండి, తప్పు చేసింది నేను, మా అక్క అనామికకి ఎటువంటి సంబంధమూ లేదు అని గట్టిగా సమాధానం చెప్తుంది. ఆ మాటలకు వాళ్ళు ఆమె వైపు కోపంగా చూస్తూ ఉంటారు. జరిగిందేదో జరిగిపోయిందండి. మా అమ్మాయి తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకేం కావాలో తీసుకుని వెళ్ళండి. కేవలం మీరు రుచికరమైన పచ్చళ్ళు అమ్ముతున్నారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నాం. లేదంటే నలుగురిలో పెట్టి మీ పరువు మొత్తం తీసేవాళ్ళం. అలాగే మీ బిజినెస్ కూడా మొత్తం మూతపడిపోయేది. దయచేసి ఆ విషయం వదిలేయండి. మీకేం కావాలో తీసుకుని వెళ్ళండి అని అనటంతో వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని డబ్బులిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతూ ఆ కస్టమర్, చూడు, మీ అక్కని చూసి బుద్ధి తెచ్చుకో. ఇలా అక్రమంగా సంపాదించాలన్న ఆలోచన మానుకో. నోటికొచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదని తెలుసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక వెంటనే ఆ దుకాణాన్ని మూసేసి అవనిని ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఏం జరిగింది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అప్పుడు అనామిక అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది. అదంతా విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అత్తగారు శారద, అవని ఇట్లాంటి పనులకి ఎందుకు చేయాలనిపించింది? ఎందుకు ఇట్ట ఇంట్లో వాళ్ళ మోసం చేయాలనుకున్నావు? వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కనుక దాని గురించి వాళ్ళు వదిలేశారు కాబట్టి సరిపోయింది. ఇంకొకరైతే మన వ్యాపారం అంతా దెబ్బతీసేవాళ్ళు. అత్తయ్య, ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది. కష్టపడేది మేము, సంపాదించేది మేము, డబ్బులు మాత్రం మీరు తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మాకెలా అనిపిస్తుంది? మాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా, అవన్నీ మీరు తీర్చడానికి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి రూపాయి మిమ్మల్ని అడగాలంటే మాకు కష్టంగానే ఉంటుంది కదా. ఇంతలో అవని భర్త మహేష్ అక్కడికి వస్తాడు. కొంచెమైనా బుద్ధించుకొని మాట్లాడుతున్నావా? మా అమ్మతో ఇలా మాట్లాడతావా? పైగా ఎదురు సమాధానం చెప్తావా? నువ్వు చేసిందే తప్పుడు పని అంటూ ఆమెను తిడతాడు. మహేషు, ఓ నిమిషం ఆగు. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో కూడా నిజమే ఉందిగా. కష్టపడుతుంది వాళ్ళు, డబ్బులు మొత్తం నేనే తీసుకుంటున్నా. అది కూడా సరైంది కాదు కదా. నాకు ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. అక్కడున్న వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మీరలా మాట్లాడకండి. డబ్బుని ఎలా పొదుపు చేయాలో మాకంటే ఎక్కువగా మీకే బాగా తెలుసు. అందుకే మేము డబ్బుని మీ చేతిలో పెడుతున్నాం. మా దగ్గరుంటే వృధా అయిపోతుందని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఆవని అర్థం చేసుకోలేకపోయింది. ఇంత దూరం వచ్చింది గనక ఓ నిమిషం ఆగండి అంటూ లోపలికి వెళ్ళి బంగారు నగలు, బట్టలు తీసుకొని వస్తుంది. వాటన్నిటినీ చూపిస్తూ, చూడండి అవనే, అనామిక, మీ ఇద్దరి కోసం పట్టు చీరలో నగలు తీసుకున్నా. మీ ఇద్దరి పుట్టినరోజులు ఒకరోజు వచ్చాయి కాబట్టి ఇద్దరికి బహుమతి ఇద్దామని దాచిపెట్టా. అంతేగాని మీ డబ్బులేవి నేను స్వార్థం కోసం వాడుకోలేదు. నేను కష్టపడే స్థితిలో లేను కనుక మీతో పాటు పని చేయలేకపోతున్నా. అంతేగాని ఇక మరొక ఉద్దేశం ఏమి లేదమ్మా. ఆ మాటలు విన్నాక అవని చాలా బాధపడుతూ ఇలా అంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను అనామికలాగా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. కొంత డబ్బు నేను కూడా పెట్టుకోవాలని ఎక్కువ రేటుతో కొత్తగా బిజినెస్కి శాంతితో కలిపి చేశాను. ఇంకిప్పుడు అలా చేయను. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ క్షమాపణ కోరుకుంటుంది. ఇక అత్తగారు కూడా నవ్వుతూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇక ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక జరిగిందంతా మర్చిపోయి ఎప్పట్లాగానే వాళ్ళ బిజినెస్ సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయల్లాగా విజయవంతంగా నడుస్తూ ఉంటుంది. ఆ రోజు శ్రీరామనవమి. అవని, అనామిక ఇద్దరు కూడా ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ముగించుకొని తులసికోట చుట్టూ తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, వడపప్పు పానకం కాకుండా ఇంకా ఏం వంట చేద్దామో తొందరగా చెప్పక్క. పొంగలి చేద్దాం, అంతే, ఇంకేం వద్దులే. అలా వాళ్ళు మాట్లాడుకొని పూజ పూర్తి చేసుకొని ఒకరేమో వడపప్పు, మరొకరేమో పానకం చేస్తూ ఉంటారు. అలా పానకం చేస్తూ ఉండగా అత్తగారు నిద్రలేచి తలస్నానం చేసుకుని పూజలో కూర్చుంటారు. ఆమె పూజ చేసుకుంటూ ఉండగా అత్తగారి భర్త ప్రసాదు, కొడుకు రమేష్ ఇద్దరూ పూజ దగ్గరికొచ్చి కూర్చుంటారు. ఇంతలో వంటగది నుంచి పెద్ద పెద్దగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అవని, అనామిక ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటారు.
రమేష్, ఒకసారి వంటగది వైపు వెళ్ళరా. అవనీను అనామిక గొడవ పడుతున్నారేమో చూడు. తల్లి చెప్పిన మాటలకి రమేష్ వెంటనే వంటగదికి వెళ్తాడు. వాళ్ళిద్దరూ నిజంగానే గొడవపడుతూ కనిపిస్తారు. ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరు ఇలా గొడవపడుతున్నారు? బావగారు, నేను వడపప్పు తయారు చేశా. అక్కేం పానకం చేసింది. ఇంట్లో వాళ్ళందరూ పానకాన్నేమో ఇష్టంగా తాగుతారంట. వడపప్పు ఎవరు తినరంట. తను కొంచెం తక్కువ చేయంటుంది. ఆ మాట నిజమే కదండి, ఎక్కువగా పానకవే కదా తాగుతారు. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు అక్క అని ఇద్దరూ మళ్లీ గొడవపడుతూ ఉంటారు. రమేష్ వాళ్ళ గొడవని కొంచెం పక్కన పెట్టమని చెప్పి వాళ్లతో, అన్నట్టు ఇంతకీ మీరు చేసిన వడపప్పు పానకం ఎక్కడా? నాకు కనిపించట్లేదు. ఆ మాటలకి అవని అనామిక ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వడపప్పు పానకం ఎక్కడంటే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏం జరిగింది అంటే బావగారు, పానకంలో బెల్లం మిరియాల పొడి సరిపోయిందో లేదోనని రుచి చూడమని చెప్పి అక్కకు గ్లాస్ ఇచ్చింది. నాకు ఒక గ్లాస్కి ఏం అర్థం కాలేదు. ఇంకో గ్లాస్ తీసుకున్నాను. అందులో కొంచెం మిరియాల పొడి తక్కువైంది. అక్కను కూడా ఒకసారి తాగక్క అన్నాను. అక్క 2 గ్లాసులు తాగింది. అలా బెల్లం ఒకసారి, మిరియాల పొడి ఒకసారి, ఏ తక్కువైంది అర్థం చేసుకుందామని తాగుతూ ఇలా చివరికి మొత్తం అయిపోయింది బావగారు అంటూ అవని జరిగిన విషయం మొత్తం చెప్తుంది. మరి వడపప్పు ఎవరు తిన్నారు అన్నారు కదా? వడపప్పు ఎవరు తినరు అని, మరి అదెందుకు అయిపోయింది? వడపప్పు ఎవరు తినరు కదా, నువ్వెంత రుచిగా చేసావో చూద్దామంటూ నేను కొంచెం, అవని కొంచెం తిని అది కూడా మొత్తం తినేసామండి అని అనామిక కూడా విషయం చెప్తుంది. ఆ మాటలు వినగానే రమేష్కి బాగా కోపం వస్తుంది. పండగ రోజు ఇలాంటి పనులు చేసినందుకు మిమ్మల్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పనులన్నీ ఆపేసి మర్యాదగా పూజ దగ్గరకు వచ్చి కూర్చోండి. అమ్మ పానకం వడపప్పు ప్రసాదంగా చేసింది. వాళ్ళిద్దరూ ఓ అత్తయ్య గారు ముందే చేశారా అని పదండి అంటూ అందరూ కలిసి పూజ దగ్గర కూర్చుంటారు. ఇంతలో నవ్య, భవ్య, హరీషు ముగ్గురు అక్కడికి వచ్చి పూజ దగ్గర కూర్చుంటారు. మరికొంత సమయానికి పూజ పూర్తవుతుంది. అందరికీ కొంచెం వడపప్పు పానకం అందిస్తుంది అత్తగారు శారద. ఇక పూజ పూర్తయిన తర్వాత, అమ్మాయిలు తొందరగా వంట సిద్ధం చెయ్యండి. మన వీధిలో శ్రీరామనవమికి పందిరేశారు. వెళ్ళి సీతారాముల వారిని దర్శించుకుని వద్దాం. ఆ మాటలు వినగానే కోడళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. అప్పుడు అనామిక తన మనసులో, అయితే ఈరోజు అక్కడ పానకం వడపప్పు పెడతారు, చాలా బాగుంటాయి. అవును, అక్కడ పానకం వడపప్పు పెడతారు, చాలా బాగుంటుంది. త్వరగా వెళ్ళలేదంటే అవి కూడా అయిపోతాయి అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. కొంత సమయానికి కుటుంబం అంతా కలిసి వారి వీధిలో ఉన్న శ్రీరాముని పందిరి వద్దకు వెళ్తారు. అక్కడ అందరూ కూడా భజనలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్లి భజనలో పాల్గొంటారు. అక్కడ భజనలో పాల్గొన్న తర్వాత అనామిక, అవని ఇద్దరు కూడా పానకం వడపప్పు కోసం వచ్చాము అన్న సంగతి మర్చిపోయి పూర్తిగా భక్తి పారవస్యంలోనే మునిగిపోతారు. శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేసుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శారద చాలా ఆశ్చర్యపోతుంది. చూస్తూ ఉండగానే పూజ పూర్తయిపోతుంది. అనామిక, అవని ఇద్దరు కూడా అక్కడికొచ్చిన వాళ్ళందరికీ పానకం వడపప్పు అందిస్తూ ఉంటారు. అలా కొంత సమయానికి అక్కడి కార్యక్రమం అంతా పూర్తయిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఇంటికి తిరిగొస్తారు. అవని, నిజానికి నేను ఈరోజు పందిరి వద్దకు వెళ్ళడం కేవలం పానకం కోసం, వడపప్పు కోసమే. కానీ ఎందుకో తెలీదు, ఉన్నట్టుండి నాలో ఏం జరిగిందో ఏమో నా మనసంతా దేవుని మీద లగ్నం అయిపోయింది. శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేయడం మొదలు పెట్టేశాను. నేను కూడా అక్క కేవలం వడపప్పు పానకం తీసుకుందామనే వెళ్ళాను. ఏం జరిగిందో ఏమోనక్క, నేను కూడా శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేయడం మొదలుపెట్టాను. వీళ్ళిద్దరి మాటలు వింటున్న శారద ఇలా అంటుంది. ఆ హనుమంతుడు మీలోకి పోయినట్టున్నాళ్లే, అందుకే మీరు ఆ శ్రీరాముని దలుచుకుంటూ భక్తి పరవశులైపోయారు. ఏదేమైనా నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు అక్కడుండి పనిచేశారు, అందరు మీ గురించి చెప్పుకుంటున్నారు, వచ్చిన వాళ్ళందరికీ సకల మర్యాదలు చేశారు అని. వాళ్ళు కూడా ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. మాకు పుణ్యం అయితే వచ్చింది, కానీ ప్రసాదం తీసుకుంటే ఇంకా పుణ్యం వచ్చేదని మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. నా మనసులో కూడా అలాగే ఉండిపోయింది. కానీ ఏం చేస్తాం, భగవంతుడు మనకి ఎంతవరకు పుణ్యం ఇవ్వాలనుకుంటే అదే జరుగుతుంది కదా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి పెరట్లో ఏదో పెద్ద శబ్దం వినిపిస్తుంది. అమ్మాయిలు, ఏంటో ఆ శబ్దం, ఇల్లు చూసి రండి అని అత్తగారు అనటంతో తోటికోడలిద్దరూ కూడా పెరట్లోకి వెళ్తారు. అక్కడ చెట్టు మీద ఒక కోతి కూర్చుని ఉంటుంది. పెరట్లో పానకంతో నింపిన 2 బాటిల్స్ ఉంటాయి. దాన్ని చూసి ఆ తోటికోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. పానకంలాగుంది ఈ బాటిల్లు. అవని, ఇందులో పానకం ఉంది. ఆంజనేయుడు మనకివ్వడానికి వచ్చాడా
అవునక్క, స్వయంగా ఆంజనేయుడే మనకి ఆ శ్రీరాముని ప్రసాదం ఇవ్వడానికి వచ్చాడు అని వాటిని తీసుకొని జై శ్రీరామ్ అని పెద్ద పెద్దగా పలుకుతూ ఉంటారు. ఆశ్చర్యంగా అక్కడున్న కోతి జై శ్రీరామ్ అంటూ మాయమైపోతుంది. అది చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఆశ్చర్యంతో కేకలు వేయటం మొదలు పెడతారు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పెరట్లోకి వస్తారు. ఏం జరిగిందని కంగారుగా అడుగుతారు. వాళ్ళు జరిగిన విషయం చెప్తారు. ఆ శ్రీరాముడు ఆంజనేయుడిని మన మధ్యకి పంపించాడు. చాలా సంతోషం. ఆ పానకం అందరికి పంచండి అని అత్తగారు చెప్పటంతో అందరికీ పానకం పంచింది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మా, ఇది చాలా బాగుంది. ఇందాక మేము తాగిన దానికంటే ఇది బాగుందమ్మా. అవునమ్మా, నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఆ మాటలకి సంతోషపడుతూ స్వయంగా హనుమంతుడే మన కోసం తయారు చేసుకొచ్చాడా అన్నట్టుగా మాట్లాడుకొని అందరూ సంతోషంగా తిరిగి ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళందరూ కూడా ఏ సంవత్సరము లేనంత సంతోషాన్ని ఈ సంవత్సరం పొందాము అని చెప్పుకుంటూ ఉంటారు. నిజమే, పోయిన ఏడాది మీరేం చేశారో గుర్తుందా? ఓసారి గుర్తు తెచ్చుకోండి అని అత్తగారు అనటంతో వాళ్ళేం చేశారో గత ఏడాది గుర్తు తెచ్చుకుంటారు. అప్పుడు అనామిక అవని ఇద్దరు కూడా హరీష్తో ఇలా అంటారు. హరీష్, పందిరి దగ్గర పానకాన్ని వడపప్పుని ఇస్తారు. నువ్వు ఈ డబ్బా తీసుకునిళ్ళు. వాళ్ళు పానకం పోస్తారు, వడపప్పు ఇస్తారు. వాటిని తీసుకొచ్చి మాకు ఇవ్వు. సరే అమ్మా అని చెప్పి వాటిని తీసుకెళ్లి పానకం వడపప్పు తీసుకొచ్చి తిరిగి తల్లికిస్తాడు హరీష్. అనామిక వాటిని తీసుకొని హరీష్తో, హరీష్ వెళ్ళి చొక్కా మార్చుకునిరా. మళ్ళీ డబ్బా ఇస్తాను. మళ్ళీ వెళ్ళి పానకం తీసుకొద్దు గాని. అక్క ఈసారి పెద్దది వక్క, చాలా తీసుకొస్తాడు. అందుకు అనామిక కూడా సరే అంటుంది. అలా పానకం వడపప్పు కోసం పిల్లాన్ని పందిరి వద్దకు మళ్లీ పంపిస్తారు. పాపం హరీష్ తన తల్లి చెప్పినట్టు చేస్తూ ఉండటంతో అక్కడున్న వాళ్ళందరూ అతన్ని తిడుతూ ఎన్నిసార్లు వస్తావరా అని అంటూ ఉంటారు. అదే విషయం హరీష్ అనామికతో చెప్తాడు. అమ్మా, వాళ్ళని చాలా మాటలు అంటున్నారమ్మా. మళ్ళీ ఎందుకు వస్తున్నావని అంటున్నారు. నేను వెళ్ళనమ్మా. అక్క ఈసారి నవ్యాను కానీ భవ్యాన్ని కానీ పంపించు. అనామిక సరే అని చెప్తుంది. అమ్మా నవ్య, ఈసారి నువ్వు పందిరి దగ్గరికి వెళ్ళి పానకం తీసుకునిరా. అమ్మా, నవ్యతో పాటు నేను కూడా వెళ్తాను. నువ్వు వెళ్దు కానీ నవ్యతో పాటు వద్దులే, తర్వాత వెళ్దు గాని అని అంటుంది. ఆ మాటలకి సరే అంటుంది. అలా ఇద్దరిని పంపిస్తుంది. వాళ్ళు కూడా వాటిని అలాగే తీసుకొని వస్తారు. ఇక అదంతా అయిపోయిన తర్వాత అవని అనామిక ఇద్దరు కూడా ముసుగేసుకొని వేరువేరు రంగుల చీరలు కట్టుకొని ఓ 3 సార్లు పానకం తెచ్చుకొని ఆ రోజు మొత్తం తాగుతారు. ఆ రోజు ఎలాంటి ఆహారము తీసుకోలేదు వాళ్ళు. ఆ తర్వాత రోజు విపరీతమైన కడుపు నొప్పి. ఆ కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. దాంతో ఈ సంగతులన్నీ వాళ్ళ కళ్ళ ముందు కట్టినట్టుగా మళ్ళీ గుర్తొస్తాయి. గుర్తొచ్చిందా? ఆ సమయంలో మీకు అసలు భక్తే లేదు, కేవలం తిండి మీద ధ్యాసే. ఇప్పుడు మాత్రం తిండి కోసమని వెళ్ళారు, భక్తిలో మునిగిపోయారు. భగవంతుడు మిమ్మల్ని దీవించాళ్లే. ఈ సంవత్సరం దీవెనలన్నీ మీకే సొంతం అవుతాయి. తర్వాత సంవత్సరం అంతా పిల్లలకు సొంతం అవ్వాలి. ఈసారి శ్రీరామనవమికి పిల్లలతో పూజ చేయించి అక్కడున్న వాళ్ళకి ప్రసాదం వీళ్ళ చేత అందిద్దాం. ఆ దేవుని కృప ఎప్పుడు వీళ్ళ మీద ఉంటది. ఆ మాటలకి అనామిక అవని ఇలా అంటారు. అవునత్తయ్య, అలాగే చేయాలి. అప్పుడు చేసిన తప్పుకి భగవంతుడిని ఇప్పుడు క్షమాపణ కోరుకుంటున్నాం. మా నుంచి ఎలాంటి పొరపాటు జరగదు. ప్రతి సంవత్సరం నియమనిష్టలతో శ్రీరామనవమి జరుపుతాము అని. ఈసారి శ్రీరామనవమికి ఖచ్చితంగా నేను పాపను బాబును ఎత్తుకునేలాగా భగవంతుడు నన్ను దీవిస్తాడు. ఆ మాటలకి శారద, అవునమ్మా, ఖచ్చితంగా భగవంతుడు నిన్ను దీవిస్తాడు. ఈసారి మన ఇంట్లో నూతన వ్యక్తితో ఖచ్చితంగా శ్రీరామనవమిని జరుపుకుంటాం. అవును, చెల్లి గాని తమ్ముడు గాని వస్తారు. మేము తనతో బాగా ఆడుకుంటాము. నవ్య భవ్య కూడా అదే మాట అంటూ కేకలు వేస్తూ ఉంటారు. ఇక అందరూ ఇలా అనుకుంటూ ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషపడుతుంది. ఇక భగవంతుని దీవెనలతో ఆ రోజు పూర్తయిపోతుంది. కుటుంబం అంతా మరొక్కసారి శ్రీరామనవమి త్వరగా వస్తే బావుండు అనుకుంటూ మళ్లీ నవమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.